సో ఇక్కడ మీరు ఇంకా ఈ కేసుతో ఫైట్ చేస్తున్న తరుణంలో నా క్వశ్చన్ ఒకటే, ఎట్లా మీరు లావణ్య ఉచ్చులో పడ్డారు ఏంటి? అదే యూజువల్గా ఎవరికైనా ఏముంటుంది, అమ్మాయి అంటే ఒక అమ్మాయికురాలు మంచిది అనే ఒక దెబ్బ తిన్నా కూడా మీకు మళ్ళీ అట్లా నమ్మకం వచ్చిందనమాట. దెబ్బ తిన్నా కూడా అంటే అక్కడ ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేసి, ఆ టైంలో విక్టిమ్ కార్డ్ ప్లే చేసి నేను అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు అప్పటికి, శేఖర్ భాష గారిది చూడలేదు. సో ఆమెది ఒకటి చూశాను, రాజ్ తరుణ్ ఒకటి చూశాను. రాజ్ తరుణ్ ఇట్లా రిటర్న్ ఏదో చేస్తుంటాడు, నీ అంత చూస్తాను ఇది అని అంటున్నాను. సో అయితే ప్రాబబ్లీ ఎంతో కొంత లావణ్య వైపు కూడా కాస్త నిజం జాలిగుండ కరిగిపోయి లావణ్య సైడ్ మొగ్గింది అనమాట. అవును. సో తర్వాత నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ మస్తాన్ సాయిని కలవడానికి జైలుకి వెళ్ళాను. సో అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్పాడు నాకు. సో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓకే ఈ అమ్మాయి ఇప్పుడు మీరు ఆడియో కాల్ విన్నది ఏంటంటే మస్తాన్ సాయిని కలవద్దు అని. అది వినిపించిన మీకు? వినిపించండి. అందులో మరి మీకు అంతకుముందు పరిచయం ఉన్నట్టు ఉంది. పరిచయం ఉంది. మస్తాన్ సాయి నాకు మెసేజ్ చేశాడు దాని ముందు రోజు. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను. సో ఇది నాకు ఎడిటింగ్లో ఉంటుందో ఉండదో కూడా తెలియదు, బట్ నేను ఖచ్చితంగా నేను అడగాలనుకుంటున్నాను. మీకు లావణ్యకి ఎలాంటి బంధం ఉంది? రైట్, అది ఫిజికలా లేకపోతే ఏంటి? అది ఎలాంటి బంధం ఏం లేదండి, ఫ్రెండ్షిప్, పక్కా ఫ్రెండ్షిప్. కానీ తను ఆడియోలో మాట్లాడింది మాత్రం అది ఫ్రెండ్షిప్ కి మించి ఉంది. అందుకే నీకు క్వశ్చన్ వేసాను నేను. సో మీరు అది మీ దగ్గర ఉంది కాబట్టి నాకు అర్థమవుతుంది, మీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకు క్వశ్చన్ వేసానని. మీరేమో ఫ్రెండ్షిప్ మాత్రమే అంటున్నారు, కానీ తను మాట్లాడింది ఫ్రెండ్షిప్ మాటలు అయితే కాదు, ఒక ఫ్రెండ్ తో మాట్లాడాల్సిన మాటలు అయితే అవి కాదు. ఫ్లర్ట్ చేస్తుంది. అలా ఫ్లర్ట్ చేస్తారా? ఫ్లర్టింగ్ అలాగే ఉంటుంది. సరే రైట్ గైస్, ఇది ఒకసారి ఈ ఆడియో వినండి. మరి ఇది ఫ్లర్టింగ్ అని మరి ఎక్కడ ఉందో నాకు ఇది ఫ్లర్టింగ్ కాదు, దాని ముందు ఫ్లర్ట్ చేసింది. ఓకే, ఇది ఫ్లర్టింగ్ కాదు. రైట్, ఒకసారి ఏంటంటే ఆఫర్, జాబ్ ఆఫర్. ఇది ఒక ఆఫర్ ఇస్తుంది అంతే, నువ్వు తనతో మాట్లాడకపోతే నేను నీకు ఇస్తాను అని ఒక ఆఫర్. రైట్. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ పెద్దవాళ్ళు వాళ్ళని దూరం పెట్టి హెడ్సెట్ పెట్టుకొని మరీ వినండి. ఇది నేను రికమెండ్ చేయట్లేదు, ఖచ్చితంగా మీరైతే హెడ్సెట్ యూజ్ చేసి ఈ కన్వర్జేషన్ అయితే వినండి ప్లీజ్. రైట్. కొట్టేసుకుంటుంది. మోసం చేశానంట తన్ని. ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు మంచి వ్యాంప్ రోల్ ఇవ్వచ్చండి ఆమెకి. ఒక క్యారెక్టర్ లో ఏదన్నా సరే చేసుకుని డబ్బులు సంపాదించుకుని కాళ్ళ మీద బతకచ్చు కదా. అరే దీనికన్నా ఎక్కువ సంపాదిస్తాను, ఇంత మంచి యాక్టింగ్ ఉంటే ఆస్కార్కి వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్లీ, నేను ఆమెకు చెప్పాను నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇస్తాను, షార్ట్ ఫిల్మ్ చెయ్యి, అది పట్టుకొని ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి ఆఫర్ ఇచ్చాను. చేద్దాం అంది కానీ చేయలేదు. ఆవిడే నీకు ఆఫర్ ఇచ్చిన. కంటిన్యూ చేద్దాం. అని కట్ చేసేసింది. నెక్స్ట్ ఇది ఎట్లా ట్రిమ్ చేస్తుంది అండి, తనకు కావాల్సింది మాత్రమే ట్రిమ్ చేసుకొని ఇవి రెండు మస్తాన్ సాయికి పంపించింది. చూడండి ఇక్కడ నా లాఫ్ దగ్గర ఒక విలన్ సైకో, నేనే సైకో. ఇక్కడ చూసారా, నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. నా లైఫ్ కెవిన్ నువ్వు అని అనేది, నా జీవితం కెవిన్ ఇది అంటుంది. చూడండి దాని క్లారిటీ ఇదే. నేనేమి ఆమె లైఫ్ కాదు, ఆమె లైఫ్ ని ఎవరో చంపేస్తున్నారు. ఎవరు? మస్తాన్ సాయి ఇంటి కింద ఉన్నాడు, వెయిటింగ్ టు కిల్. సో అందుకని నాకు ఫోన్ చేసి ఆపేయమంటుంది. ఇది యాక్చువల్గా తను చేసిన ఆడియో అండి. నేను ఇప్పుడు యాక్చువల్గా జరిగింది నేను మీకు చూపెడతాను. ఏదైతే సర్క్యులేట్ అయిందో మనకి పంపించారు కదా, ఇది సర్క్యులేట్ అయింది. నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను, అదే అంటే కాకుండా వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకున్నా, నువ్వు టెన్షన్ పడద్దు, మస్తాన్ సాయితో మాట్లాడద్దు అనేది.
ఇక్కడ చూసారా, దానికి దీనికి మీకు క్లారిటీ వచ్చేసింది కదా. నా లైఫ్ కెవిన్ నువ్వు అంటే అది ప్రాబ్లీ వినే వాళ్ళకి అది నేనేమో తన లైఫ్ అని అనుకుంటారు. చెప్పానా నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, ఇక్కడ కూడా ఒక క్లారిటీ అండి. నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా కాదు, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, నాకు అర్థమైంది. ఆ డైలాగ్ ఏం చెప్పు, అర్థం కలదు. అయ్యో అది అర్థం కావట్లేదు. అదేం చెప్ప ఒక ఒకసారి మళ్ళీ ప్లీజ్ అది కెన్ యూ డీకోడ్ ఇట్ వాట్ తలకాయ నొప్పి వస్తుందంటే ఆపేచానని చెప్పానా, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా, ట్రస్ట్ అంటుంది. అంటే మాటలు రావట్లేదు పాపం, బాగా డ్రగ్స్ లాగా అనిపించింది. మేబీ డ్రగ్స్ అయినా చేసి ఉండొచ్చు, మేబీ ఏదైనా ట్రిగ్గర్ అయినా ఉండొచ్చు, సైకలాజికల్ ఇష్యూ అయినా ఉండొచ్చు, లేదా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అయినా ఉండొచ్చు. మస్తాన్ సాయి కాలింగ్, తనతో కాల్లో ఉన్నప్పుడు మస్తాన్ సాయి కాల్ చేస్తాడు, మస్తాన్ సాయిలో కాల్లో ఉన్నప్పుడు ఆమె కాల్ చేస్తుంది. పొద్దున్న 6ంటికి ఇది. పొద్దున్న నేను ఏదో చదువుకుందాం అని చెప్పి లేసాడు. పొద్దున ఆపుకేవన్ అంతా కొడుతుంది. ఈ ఫీల్ రావాలంటే మనకి మనం కొట్టుకుంటేనే ఆ ఏడుపు వస్తుంది అని ఆవిడ కొట్టుకొని ఏడుపు తెచ్చుకొని మరి చేస్తున్నారు. న్యాచురల్ యాక్టర్ అండి చాలా. నాని గారి తర్వాత ఈవిడే. పోలీసులకి ఫోన్ చేస్తా కెవిన్, ఇప్పుడు ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా కెవిన్. ఏమో మరి ఏం ఫోన్ చేస్తుంది అంటే మస్తాన్ సైతం మాట్లాడడం అనేది నేరమా, రాజ్యాంగంలో కొత్తగా రాశారా, నాకు అర్థం కావట్లేదు. పోలీసులకి ఎందుకు ఫోన్ చేస్తా నాకు అర్థం కాదు, అసలు ఎందుకు ఫోన్ చేస్తుంది పోలీసులకి? ఏమో మరి మిమ్మల్ని భయపెట్టించడానికి ఆ మాట అని ఉంటుంది అంతే, తనకి మించి తనకి ఇక వేరే ఆధారాలు అంటే వేరే లైన్ లేదు, వేరే ఏది లేదు కాబట్టి పోలీసులకు ఫోన్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడ్డారు కదా, తను కూడా భయపడతాడు అనుకుని కాల్ చేస్తాను. చూపించు కెవిన్, చూపించు కాల్ హిస్టరీ చూపించేతండి. చూపించి కాల్ హిస్టరీ చూపించేతండి. ఇంకేదో అనుకుంటాం మనం, చూపించండి. కాల్ హిస్టరీ, కాల్ చాట్ ఇవన్నీ ఎందుకు అనేదానికి నవ్వు వస్తుంది నాకు యాక్చువల్ గా. కాల్ హిస్టరీ ఏదైతే ఒక సంభాషణ, పాపం శ్రావ్య అంట మళ్ళీ లాస్ట్ లో విన్నారా డైలాగ్, పాపం శ్రావ్య. ఇదంతా కాదు, లైక్ మనము ఏదైతే బయట మీరు నాకు పంపించారో ఒకసారి అది ఒకసారి బయటకి రిలీజ్ చేసినవి ఇవి అసలు రికార్డింగ్ అంటే అప్పుడు ఇప్పటిదాకా మన వాళ్ళు దోషలాగా అనిపించి నేను ఫోన్ చేస్తే అది కాదన్నా ఒరిజినల్ రికార్డింగ్ ఇది అని చెప్పి పంపించారు. రైట్, ఆ ఒరిజినల్ రికార్డ్ ఏదైతే ఆ బూతులు మనం వినలేమో అది ఒకసారి పెట్టండి. లైక్ ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోద్ది అంటండి. పాపం నిజంగానే చచ్చిపోద్దేమో అనుకొని నేను పోలీస్ కాల్ చేసి చెప్పేశాను. అంటే మనం యాక్చువల్గా ఈ సైకలాజికల్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు ఈ అమ్మాయి నిజంగానే చేసే పరిస్థితి ఉంటుందేమో, మనం అందరం కాపాడాలి యాక్చువల్గా. ఆ పనే యాక్చువల్ గా మీకు స్విమ్మింగ్ పూల్ లాయర్ గుర్తున్నారు కదా రాజేష్, ఆయనకు కూడా ఇలాగే ఫోన్ చేస్తే పాపం ఆయన కాపాడడానికి వెళ్ళాడు ఫస్ట్. కాకపోతే స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారు. కాదు ఫస్ట్ కాపాడడానికి వెళ్ళి అందరికి పోలీసులకి అందరికి ఫోన్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అనుకోండి, ఏదో లెటర్ రాసి పెట్టేసి చేసేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అందరికి ఫస్ట్ మెసేజ్ పంపిస్తుంది, మీడియా వాళ్ళందరికి మెసేజ్ పంపించేసి నేను చచ్చిపోతున్నా అని చెప్పి అందరికి ఆవిడ కాంటాక్ట్ లిస్ట్ లో అందరికి పంపిస్తుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు కదా పాపం, వచ్చిన తర్వాత అది పెద్ద న్యూస్ అవుతుంది. సరే మొత్తానికి ఆయన వచ్చాడు, కాపాడాడు. ఆవిడ వేసుకుందాం వద్దా అని ఆలోచిస్తున్న టైంలో మొత్తానికి ఆయన కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఎవరు మన సింపుల్ లాయర్ వచ్చేసారు, కాపాడేసిన తర్వాత సరే అలాంటిది చాలాసార్లు మస్తాన్ సాయి తోటి రాజస్థాన్ ఉండగా ఇలా చాలాసార్లు అందరికీ కిరణ్ అనే ఆయన తోటి యాక్చువల్గా మనకి డమ్టీ చెప్తాడు,
కిరణ్ అనే ఆయన కూడా ఇలాగే ఫ్యాన్ ఊరేసుకుంటానని చెప్పి బెదిరిస్తే పాప వాడు నిజంగానే అనుకుని ఈయనలాగే వెళ్ళి ఉరి తీసేసాట. ఉరి తీయడం అంటే తీసేసాడు. ఊరు వేయలేదు, తీయగానే ఇంకా అప్పటి నుంచి అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు నా ఉరి తీసేసావు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తే చేయాలన్నట్టుగా వాడు 2 సంవత్సరాల పాటు వాడిని ఆడుకుని వాడి జీవితాన్ని నాశనం చేసిందని డంటీ ఎవరైతే ఈవిడ మాట్లాడుతూ ఉంటుందో నేను కిరణ్తో రిలేషన్ లో ఉన్నాను అని చెప్తుందో ఆయన అంటే ఈవిడికి ఇది నార్మల్, ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోతా అనేది చాలా నార్మల్, వెరీ కామన్. తెలియదు కదా పిల్లవాడు కదా, ఇప్పుడు జాయిన్ అయ్యాడు కదా, ఇప్పుడే తెలుసుకున్నాడు. దేవుడి డెఫినేషన్ ఎవరికి వాడే తెలుసుకోవాలి. సో అలా ఈయనకి పాపం రాజేష్ కూడా అలాగే కాపాడేశాడు కదా. కాపాడిన తర్వాత ఆయన పరిస్థితి ఏమైంది, అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్లో పడాల్సిన పరిస్థితి. స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాడు పాపం, ఈవిడ స్విమ్మింగ్ పూల్లో ఎక్కడ మునిగిపోయి చనిపోతుందో అని కాపాడడానికి ఆయన దూకారు. వెనకాల నుంచి కాపాడడానికి ట్రై చేశారు. దూకేటప్పుడు పాపం షర్ట్ ప్యాంట్ తడిసిపోతుందని తీసేసి దూకారు. అది ఆయన సో బట్ వాట్ ఎవర్ తర్వాత దాన్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేయడము లేకపోతే ఇదైంది. తర్వాత మరి ఏదో ఆ రకంగా నన్ను కాపాడిన వాడు నువ్వే కాబట్టి నీ అంత మంచివాడు లేడని తర్వాత ప్రేమ చిగురించి ఉండొచ్చు. తర్వాత ఆయనకి ఈవిడికి మధ్య సంభాషణ మనం విన్నాం. నేను రాజేష్ని కిస్ చేస్తే, నేను రాజేష్ని మంచి పర్ఫార్మర్, ఇలాంటివన్నీ కూడా ఆవిడ చెప్పడం మనం చూసాం. సో మొత్తానికి ఏదో రకంగా అంటే ఫస్ట్ ఒక సానుభూతితో స్టార్ట్ అయ్యే రిలేషన్ ఏదైనా సరే తర్వాత దాన్ని మెల్లమెల్లగా తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ నుంచి అలా ఆవిడ ప్రేమలో ముంచి తర్వాత బయటికి తీసి ఉతికి ఆరేసి పిండి తాట తీసే ఇది జరుగుతుంది. బట్ తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ రాజేష్ నీ అదృష్టం చెప్తా, ఆ తర్వాత ఆయన్ని కూడా బ్లాక్మెయిల్ చేసిందని సమాచారం. అవునవును, సూసైడ్ థ్రెట్ వచ్చిందని చెప్పేసి ఆయనకి కాల్ చేసిందంట. ఇమీడియట్ గా ఆయన కూడా పోలీస్కి కాల్ చేశారు. కాదు అది కాదు, తర్వాత ఆయన్ని డబ్బుల కోసమే ఇంకా దేనికోసం బ్లాక్మెయిల్ వాళ్ళ ఆవిడకి నేను పంపిస్తాను, మా ఆవిడ లేదు కాబట్టి శ్రావ్యాన్ని కాన్ఫరెన్స్ తీసుకున్నాను యాక్చువల్ గా. మా ఆవిడ లేదు కాబట్టి అంతా వింటుంటే నాకు నిజంగా అసలు ఏం జరుగుతుంది అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు ఇంత ఇది మీరు ఇద్దరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఉంటారు కాబట్టి నేను వినితరించడమే తప్ప అసలు చుట్టుపక్కల కూడా పోను. ఆఫ్టర్ దట్ ఇది వీడియోలు తీసినానంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఏదో ఒకటి ఆధారం కావాలి కదా, అందుకని వీడియోలు తీసాం రికార్డ్ చేసుకుంటుంది. బేసికలీ కాల్ రికార్డ్ చేసుకుంది, అదే పంపించింది మస్తాన్ సార్. బేసికలీ రికార్డ్ చేసుకోవడం కోసం ఈ ఆరోపణ ఒకటి చేసి తర్వాత ఇది పోలీసులకు పంపిస్తుంది. ఆ ఇంటెన్సిటీ చూసి అయ్యో అని చెప్పి వాళ్ళు ఏదో కేసు పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే నాదైతే కొంచెం గట్టిగా ఉంది కదా, ఆల్రెడీ వీడియోలు మార్ఫ్ చేశాను శ్రావ్య చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకా 100% నిజమే. డెఫినెట్ గా విలనే, వీడు పాన్ స్టార్. ఈ అమ్మాయిలు వీడియోలు తీసి పాన్ వెబ్సైట్ లో మస్తాన్ సార్ మీద ఏ రకంగా పెట్టిందో నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫరెన్స్ తీసుకో. సాయికి చెప్తానంటుంది కదా, ఎవరైనా ఏం చెప్తారంటే కాన్ఫరెన్స్ తీసుకో, చెప్పు, నా ముందే చెప్పు. అక్కడ వాళ్ళు కట్ తనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తుంది, మళ్ళీ కట్ చేస్తుంది. He is under my house. I am in threat because of you. నేను చెప్పాను ఐ విల్ కాల్ యూ లేటర్ అండ్ 6-7 AM కి ఇట్లా పెట్టింది. హలో, నేను ఎవరు కాల్ చేశాను? నేను కాదు చేసింది, తను కాల్ చేశాడు నాకు. ఇన్కమింగ్ కాల్ చూపించాడు 9 o'clock కి. ఇన్కమింగ్ కాల్ ఇక్కడ యాక్చువల్ గా మస్తాన్ సాయి కూడా కొంచెం డబుల్ గేమ్ ఆడాడు. ఏదో ఇన్కమింగ్ కాల్ చూపించాడంట. చూపించేసరికి నేనే చేసినట్టు బేసిక్లీ. సో అట్లాగా తనని కాస్త ఈమె అతన్ని ఊరిస్తుంటది, ఇతను ఆమెను ఊరిస్తుంటాడు. తనే కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తాను కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏమవసరం నీకు? ఏమవసరం నీకు? చెప్పేదండి. కాల్స్ చెక్ చేసుకుంటున్నాను. లావణ్య రాస్తారు అని చెప్పాను. మస్తాన్ సాయి నంబర్ పేరు తీరా బాబు, లావణ్య మస్తాన్ సాయిని పెట్టుకో. ఆయన ఏమీ లేదు, ఆయన కారు ఆయన ఇల్లు వాడుకొని రాజేష్, కెవిన్, మస్తాన్ సాయి, చింటూ ఇంతమంది
మళ్ళీ రాజు తరుణ్ వెనకాల పేరు చంపేశాను. నీ పేరు తీసేద్దాం. రైట్. అంటే ఏదైతే ఈ ఆడియో కాల్స్ ఇవన్నీ ఉన్నాయో ఒక దగ్గర తను ఏంటంటే మీతోనే శారీరకంగా సంబంధం ఉన్నట్టుగా తను ఒక ఏదైతే ఉందో పెట్టచ్చు, ఇప్పుడు అదే పెట్టచ్చు. అది ఒకసారి అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన ఆడియో ఒకటి నాకు అదొకటి లాస్ట్ లో మనం ఆ పవిత్రమైన మాట రావాలి. అది వినాలి అంటే సో అది ఏం జరిగింది ఏమవసరం నీకు ఇది వద్దా, నాకు మెసేజ్ చేశాడు. ఓకే, అంటే ఆ అమ్మాయి ఏ అబ్బాయితో అయినా కూడా ఎట్లా మాట్లాడుతాను? నేను మాట్లాడినంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. ఆపే కెవిన్ మమ్మల్ని చంపేస్తాడు కెవిన్, ప్లీజ్ కెవిన్ ఆపే కెవిన్. వాడేమి చంపడు. నమ్మినా కదా కెవిన్, నిన్ను మోసం చేసి ఇంత మోసం చేశాను. నేనేం మోసం చేశాను? అమ్మో అమ్మో, నా వీడియో డిలీట్ చేయి, అమ్మో అమ్మో. ఈ వీడియో ఏంటంటే సీసీటీవీ, ఇది మా ఇంటికి వచ్చింది. యూజువల్గా 2 weeks లో ఆటోమేటిక్ గా అది డిలీట్ అయిపోయి మళ్ళీ వస్తుంది. వచ్చేస్తుంది. సో అది డిలీట్ చేయాలంట ఇమీడియట్ గా. మీరు కావాల్సిన మాట వచ్చింది. హ్యాపీయా? అంటే నేను అంటే మనిషి ఏ ఎక్స్టెంట్ కి వెళ్తది, కాళ్ళు పట్టుకుంటా అని చెప్పింది కదా, మళ్ళీ మాట అంటుంది. అసలు ఈ రకంగా ఉంటారా? నమ్మసక్యం లేని అంటే ఒక ఆడపిల్ల మాట్లాడలేని మాటలు తను మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆడపిల్లనే నేను చాలా అదే మళ్ళీ చెప్తున్నా, మీరు ఆడపిల్లలతో కంపేర్ చేయకండి దయచేసి. ఇటువంటి వాళ్ళని ఆడపిల్లలు ఇలా లేరు. ఇంత ఉండుండొచ్చు, కొంత చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మేబీ 2-3 బాయ్ ఫ్రెండ్లు ఇలాంటి వాళ్ళు ఉండుండొచ్చు, కానీ ఇది దిగజారుగా పాతాళం ఇది. రైట్. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు యాజ్ ఎ లా? ఇప్పుడు మీరు లా చదువుతున్నారు, మీరు ఇప్పుడు ఇంత అంటే రేపు రాజున మీ కేసులు మీరే వాదించుకుంటారా? వాదిస్తున్నానండి ఆల్రెడీ నేను. మీ ఫస్ట్ ఎక్స్ తోని ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఈ 2 కేసులు మీరే వాదిస్తున్నారా ఏంటి? యా డెఫినెట్లీ. ఇప్పుడు అమ్మాయి తీసేద్దాం అన్నా కూడా వద్దు, తీయద్దు. ఎందుకంటే చాలా ఈజీగా తీసేయచ్చు. నాకు 1 year టైం పోయింది, కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, సాలరీ లాస్. ఫస్ట్ కేసు డబ్బులు కావాలి, ఇప్పుడు సాలరీ లాస్ డబ్బులు కావాలని మీరు ఫైట్ చేస్తున్నారా? కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మా మదర్ ఎంత ఎఫెక్ట్ అయ్యారు చూడండి పాపం. ఈ ఏజ్ లో కాదు, ఇంకొకటి కూడా చట్టంలో ఉంటుంది. ఒక మనిషి మీద తప్పుడు కేసు పెడితే 211 మీద వాళ్ళు మన మీద తప్పుడు కేసు పెట్టిన దానికి మనం రివర్స్ లో పెడితే వాళ్ళు పెట్టిన కేసుకి ఎంత అయితే శిక్ష పడుతుంది. సపోజ్ ఈయన మీద తప్పుడు రేప్ కేసు పెట్టింది అనుకోండి, రేప్ కేసుకి 10 ఏళ్ళు జైలు శిక్ష అనుకోండి, అది తప్పుడు కేసుని తెలితే వాళ్ళకి 211 సెక్షన్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. నాంది సినిమాలో అల్లరి నరేష్ దాని బేస్ మీద ఉంటుంది. ఓకే. అసలు ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ లావణ్య విషయమే కావచ్చు. లావణ్య విషయంలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు రాజధాని మీద నేను కేసు తీసేస్తాను అంటుంది కదా, ఆవిడ చేతిలో ఏం లేదు. మస్తాన్ సాయి మీద కేసు అయినా, రాజధాని మీద కేసు అయినా తీయడానికి ఆవిడ చేతిలో ఏమీ లేదు. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. కాదు. చట్టంలో 2 ఉంటాయి. ఒకటి కాంపౌండబుల్, ఇంకోటి నాన్ కాంపౌండబుల్. కాంపౌండబుల్ అంటే ఏంటి? ఏదైనా కేసు పెట్టుకున్న తర్వాత మేము ఇద్దరు రాజీ పడిపోతాం సార్, మాకేం వద్దు సార్ అని చెప్పి అనుకొని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది కాంపౌండబుల్ సెక్షన్స్. నాన్ కాంపౌండబుల్ అంటే నో మ్యాటర్ వాట్ నువ్వు తీస్తావన్నా మేము తీయం. ఇట్స్ ఎ స్టేట్ కేస్. ఒక అమ్మాయి రేప్ చేయబడింది అని చెప్పి మేము ఎప్పుడైతే కేసు పెట్టామో, ఇక నీకు సంబంధం కాదు, మా సంబంధం ఇది. మేము కొట్లాడతాం నీ తరపున. సో నీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ ఐఓ వీళ్ళందరూ కూడా నిలబడి చేస్తారు. ఇంతమందిని నువ్వు డైవర్ట్ చేసి మిస్లీడ్ చేసావంటే చాలా పెద్ద నేరం. సో అలా ఇప్పుడు ఇది నాన్ కాంపౌండబుల్, తను చేసింది నాన్ కాంపౌండబుల్, లావణ్య చేసింది నాన్ 493 కావచ్చు, 376 కావచ్చు, ఇవి 2 కూడా నాన్ కాంపౌండబుల్. సో ఆవిడ తీద్దాం అనుకున్న తీసినా మాకొద్దు, అలాగే పెట్టు, అది తప్పుడు కేసు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చి అది క్వాష్ కింద కొట్టేసిన రోజు తిరిగి మేము 211 పెట్టి దానికి ఎంత పడుతుందో నీకు అంత పడాలి. అది గుణపాఠం కావాలి. ఇంకొకళ్ళు ఎవరన్నా సరే తప్పుడు కేసు పెట్టాలి ఈ మగాళ్ళ మీద ఈ కార్డు వాడి అని చెప్పి అనుకున్నప్పుడు పడాలి. ఇది హైకోర్టే కాదు, సుప్రీం కోర్టు వరకు అయినా వెళ్తాం మేము. సో ఇప్పుడు మీరైతే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇద్దరు కేసెస్లలో లైక్ మీ ఎక్స్ అయినా కూడా 3 కేసెస్ లో మస్తాన్ సాయిద్ కూడా తప్పుడు కేసే. మస్తాన్ సాయిద్ కూడా తప్పుడు కేసే. రైట్. సో
సో మీరు ఎక్కడ ఏ స్థాయికైనా ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారు, ఎక్కడ కూడా ఎవరు భయపట్టించినా భయపట్టే తగ్గేదే దాంట్లో ఉన్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ వరకు వచ్చేసి అసలు ఏం జరిగింది అనేది విత్ ఎవిడెన్స్ ఇక్కడ మాకు చూపెట్టినందుకు. అండ్ చాలా మంది బయట ఏమనుకుంటారంటే అబ్బాయిలు కాబట్టి తప్పులు చేసే ఉంటారు, అందుకే అమ్మాయిలు వెళ్ళి కేసులు పెడుతున్నారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఇట్లా కరెక్ట్ అయిన ప్రూఫ్స్ అనేది చూపెట్టారు కాబట్టి అట్లా అబ్బాయిలు కూడా రావాలి. లావణ్య బాధితులైనా, శ్రావ్య బాధితులైనా, లేదా ఇంకెవరైనా బాధితులైనా అందరూ వస్తే అందరం కలిసి ఫైట్ చేద్దాం. రైట్ సార్, యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.